నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించినటువంటి దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సో ఆ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన రణవీర్ సింగ్ పాకిస్తాన్ కి ఒక ఇండియాకి సంబంధించినటువంటి ఒక స్పైగా అక్కడికి వెళ్ళటం. సో అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ముఖ్యంగా భారతదేశం విషయంలో వాళ్ళు నెక్స్ట్ వేయబోతున్నటువంటి స్టెప్స్ ఏంటి, అసలు అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం కోసం రణవీర్ సింగ్ అక్కడికి స్పైగా వెళ్ళడం జరిగింది. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే, సో ఈ సినిమాలో విలన్ గా నటించమని మొదటగా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయినటువంటి అక్కినేని నాగార్జున సంప్రదించినట్లుగా తెలుస్తోంది. బట్ అప్పటికి ఆయన కూలీ అలాగే కుబేరా సినిమాల్లో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఈ ఆఫర్ అక్షయ్ ఖన్నాకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఈ సినిమా నాగార్జున గనక విలన్ గా చేస్తుంటే అంటే సినిమా ఏ విధంగా ఉండేది అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.